హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు అండ్ బేబీ రోని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో కమెంట్ బాక్స్లో తెలియజేయండి. అండ్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారా? ఈ రోజు అయితే అనుకోకుండా ఒక ట్రిప్ అయితే ప్లాన్ అయిందనమాట. అసలు ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం అనేది నేను వీడియోలో షేర్ చేస్తాను. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నేను ఎప్పుడైనా వీడియో పోస్ట్ చేస్తే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ వచ్చేసి మేము ఫుడ్ కోర్ట్లో ఆగామన్నమాట. వెళ్ళేటప్పుడు ఇంతకీ ఎక్కడికి అనేది చెప్పలేదు కదా. మేమైతే ఈరోజు హైదరాబాద్ వెళ్తున్నాం. అండ్ ట్రిప్ అనేది అనుకోకుండా ప్లాన్ అయింది. నైట్ 11కి అలా మా తమ్ముడు చెప్పాడు, బయలుదేరండి హైదరాబాద్ వెళ్దామని. అండ్ వెంటనే బయలుదేరిపోయామన్నమాట. అండ్ ఫుడ్ వచ్చేసి ఇంట్లోనే తినేసాము. కొంచెమే తిన్నాను జర్నీ కాబట్టి. సరే వెళ్తూ వెళ్తూ తమ్ముడు ఏంటంటే అసలు ఏం తినలేదని చెప్పి ఫుడ్ కోర్ట్లో ఆగి బిర్యానీ పార్సిల్ చేయించుకున్నాడు. అండ్ మా కోసం అయితే షవర్మా, ఇంకా ఇక్కడ చికెన్ది ఏదో తీసుకున్నాడు అనమాట, వింగ్స్ లాంటిది. భలే టేస్టీగా అనిపించింది. ఇది పేరు అయితే నాకు తెలియదండి. ఒకవేళ మీకు తెలిస్తే కనుక నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. అండ్ రియా అయితే ఇక్కడ నిద్రపోతుంది అనమాట. మేము కార్లోనే చున్నీని ఉయ్యాలాగా కట్టేసి తనని నిద్రపుచ్చేసాము. అండ్ తనైతే నిద్రపోయింది. అస్సలు విసిగించలేదండి. రియా అయితే హైదరాబాద్ వెళ్ళే వరకు చక్కగా నిద్రపోతూనే ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి మా తమ్ముడికి ఆకలేస్తుందని చెప్పి 2కి అలా పక్కన కార్ ఆపేసి కార్ మీదనే బిర్యానీ పెట్టుకొని తింటూ ఉన్నాడనమాట. ఇంకా రోని అప్పుడే లేచి ఇక ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ ప్రైవేట్ రోడ్ అనమాట ఇది. చక్కగా ఆడుకుంటున్నాడు. ఇక్కడ మా తమ్ముడు అయితే భోజనం చేసేస్తున్నాడు అనమాట. ఇది సెక్యూరిటీ వాళ్ళదంట ఇల్లు, ఎవరిదో మరి. ఇక అక్కడ ఆపి ఇక తింటూ ఉన్నాము. రోని కూడా చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు ఇక్కడ. యాక్చువల్గా తను నిద్రపోయాడు ఇప్పటి వరకు. అండ్ లేచి ఫుల్ ఆడుతున్నాడు అనమాట, ఈ చివరి నుంచి ఆ చివరికి పరిగెత్తుకుంటూ. అండ్ జర్నీ అయితే చాలా బాగా జరిగింది మాకైతే. ఇంకా హైదరాబాద్ వెళ్ళేసరికి ఏంటంటే చాలా టైం అవుతుంది కదా అని చెప్పి మేమైతే మధ్యలో ఆగి కాఫీ తాగుతూ ఉన్నాం. నేను ఈ మధ్య కాఫీకి అయితే చాలా ఎడిక్ట్ అయిపోయాను. ఎందుకో తెలియదు కానీ అసలు ఆ కాఫీ అనేది బాగా నచ్చుతుంది. యాక్చువల్గా టీ కానీ కాఫీ కానీ అస్సలు తాగను, నాకు అలవాట్లేదు. బట్ ప్రెగ్నెన్సీ నుంచి ఏమైందంటే నాకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది. ప్రెగ్నెన్సీలో కూడా ఆ స్మెల్కి చాలా కనెక్ట్ అయ్యేదాన్ని అనమాట. అలా అలవాటైంది కాఫీ అనేది. ఇప్పుడు రోజుకి ఒకసారైనా కాఫీ తాగుతూ ఉంటా. ఇక్కడ టైం వచ్చేసి 4:30 అలా అయ్యింది. కొంచెం మేము హైదరాబాద్కి దగ్గరలోనే ఉన్నాం, కోదాడ దాటేసామన్నమాట. సో ఆపి తమ్ముడు ఇక కాఫీ అనేది తాగుతున్నాం అనమాట. రోని పడుకున్నాడు. అండ్ వెనక రియా కూడా పడుకుంది, ఉయ్యాల్లో ఉంది కదా, తను కూడా నిద్రపోతుంది. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటి అంటే అసలు ఈ జర్నీ మొత్తం రియా కానీ రోని కానీ అస్సలు పేచి పెట్టలేదు. ఎలాగూ నైట్ 11కి అట్లా బయలుదేరాం కాబట్టి పిల్లలు నిద్రపోయే టైం అయింది కాబట్టి ఇద్దరు పిల్లలు నిద్రపోయారు చక్కగా, అస్సలు విసిగించలేదు. సో మేము హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి 5:30, 5:45 అలా అయిందనమాట. అండ్ మేము వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాం. యాక్చువల్గా తను మా ఫ్రెండ్ కాదు, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అనమాట, రాజా అని. ఆ అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. యాక్చువల్గా ఆ అన్నయ్య వాళ్ళ మిస్సెస్ ఏంటంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయింది. అసలు చాలా బాగా మాట్లాడుతుంది అండ్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట. తనతో బాగా కనెక్ట్ అయ్యా నేను. అండ్ చాలా మంచి విషయాలు షేర్ చేసుకుంటూ ఉంటాం. అంతా హైదరాబాద్ మొత్తం తిరుగుతూ ఉంటాం అనమాట. సో వాళ్ళు వచ్చేసి వనస్థలిపురంలో ఉంటారు. సో మేము వనస్థలిపురంలోనే ఉండిపోయాం. మా మమ్మీ, నేను, రోని, ఇంకా మా తమ్ముడు ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ది రిసెప్షన్ ఉంటే వచ్చామన్నమాట యాక్చువల్గా. సో తను వచ్చేసి జీడిమెట్ల వెళ్ళిపోయాడు. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మేము అందరం ఫ్రెష్ అయిపోయి కూర్చున్నాము. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి ఏంటంటే బైక్ ఉందన్నమాట. ఇంకా బైక్తో ఫుల్గా ఆడుతూ ఉన్నాడు రోని. ఇక రియా చూడండి చక్కగా ఆడుతూ ఉంది. అండ్ అందరం ఫ్రెష్ అయిపోయామన్నమాట. రియా అయితే చక్కగా స్మైల్ ఇస్తూ ఉంది. సో టిఫిన్ కూడా చేసేసాము యాక్చువల్గా ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే ప్లాన్, మేము రియాకి టీషర్ట్స్ తీసుకోవాలన్నమాట. విజయవాడలో మ్యాక్స్లో లైక్ జుడియోలో చూసా కానీ నాకు అంత నచ్చలేదు. అండ్ తన సైజ్ ఏంటంటే లేదనమాట. సో హైదరాబాద్లో ఉంటాయి కదా అని చెప్పి మేము జుడియోకి అయితే వచ్చాము. ఇప్పుడు అమ్మ, నేను ఇంకా రోనిని తీసుకొని వచ్చాము. మా ఫ్రెండ్ లావణ్య ఏంటి అంటే మమ్మల్ని డ్రాప్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయింది. తనకి ఒక బాబు ఉన్నాడనమాట. తన స్కూల్ నుంచి తీసుకురావాలని చెప్పి మమ్మల్ని ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళింది. సో తను వచ్చేలోపు మేము షాపింగ్ చేయాలి అండ్ బాబుని తీసుకొచ్చేలోపు అనమాట. సో ఇక్కడ షార్ట్స్ చాలా బాగున్నాయి పిల్లలవి, టీ షర్ట్స్ కానీ కలెక్షన్ అంతా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎలా అయినా ఆడపిల్లలకి కలెక్షన్ చాలా బాగుంటుంది కదా ఎక్కడైనా. సో చాలా కలెక్షన్ ఉంది ఇక్కడైతే. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. ఒకవేళ మీరు వనస్థలిపురంలో కనుక ఉంటే ఖచ్చితంగా ఈ స్టోర్ని విజిట్ చేయండి, జుడియోని.
ఎందుకంటే ఇక్కడ కలెక్షన్ నాకు అంత బాగా నచ్చింది. రియాని ట్రాలీ మీద కూర్చోబెట్టాము, చక్కగా కూర్చుందనమాట. అక్కడ రెడ్ కలర్ డ్రెస్ వచ్చేసి మా ఫ్రెండ్ లావణ్య అనమాట, అదే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పా కదా, వాళ్ళ మిస్సెస్ అనమాట. సో రియాకైతే నేను ఒక 5 టీ-షర్ట్స్ అయితే తీసుకున్నా జుడియోలో, అండ్ నాకైతే చాలా బాగా నచ్చాయి. క్వాలిటీ కూడా బాగుందనమాట. చూడండి ఎంత కలెక్షన్ ఉందో, ఏది చూసినా నాకు తీసుకోవాలనిపిస్తూనే ఉందనమాట. మొత్తానికి షఫుల్ చేసి ఒక 5 టీ-షర్ట్స్ అయితే తీసుకున్నాను రియాకి. అండ్ రోనీ ఏంటంటే ఒక టీ-షర్ట్ నచ్చింది మమ్మీ అని చెప్పాడని చెప్పి తనకు కూడా ఒక టీ-షర్ట్ అయితే తీసుకున్నాను. ఒకసారి అయితే నేను మీకు చూపిస్తాను, కలెక్షన్ చూసేయండి. ఈ ఫ్రాక్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. హైదరాబాద్లో ఇన్ని స్టోర్స్ ఉండగా జుడియోనే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారని మీరు అనుకోవచ్చు. సో ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు. సో ఎదిగినప్పుడు ఏంటంటే ఆ బట్టలు అనేవి వెంటనే అవి పొట్టిగా అయిపోతూ ఉంటాయి, చిన్నగా అయిపోతూ ఉంటాయి అనమాట. సో అందుకని చెప్పి నేను ఎక్కువ కాస్ట్ పెట్టాలనుకోవట్లేదు పిల్లలకి. సో తక్కువ కాస్ట్లో రీజనబుల్ ప్రైస్లో తీసుకుంటే ఏంటంటే వెంటనే చేంజ్ చేయడానికి కూడా బాగుంటుంది కదా, అందుకని చెప్పి జుడియో సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి నేను మీకు కలెక్షన్ చూపిస్తాను, ఒకసారి చూసేయండి. సో ఈ జుడియోలో ఏంటి అంటే పిల్లలకి సంబంధించినవి కానీ పెద్దవాళ్ళకి సంబంధించిన క్లోతింగ్ చాలా బాగుంటాయి అండ్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి అనమాట. ఇక్కడ చూడండి 299కి టాప్స్, 249కి టాప్స్, 199 నుంచి అయితే శాండిల్స్ స్టార్ట్ అయినాయి అనమాట. లేడీస్కి కానీ జెంట్స్కి కానీ కిడ్స్కి కానీ చాలా బాగుంటాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ ఇక్కడ ఏంటంటే ప్లెయిన్ టీ-షర్ట్స్ కూడా ఉంటాయి అండ్ చాలా బాగుంటాయి. రోనీకి అయితే నేను ఇక్కడ బ్లూ కలర్ టీ-షర్ట్ కనిపిస్తుంది కదా, ఈ బ్లూ కలర్ టీ-షర్ట్ అయితే తీసుకున్నాను. ఇది ప్రైస్ వచ్చేసి 149 రూపీస్ అనమాట. అండ్ రియాకి తీసుకున్న టీ-షర్ట్స్ ప్రైస్ చెప్పలేదు కదా, ఆ టీ-షర్ట్స్ కూడా 149 రూపీసే. అండ్ మీరు ఏంటి అంటే పిల్లలు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఎక్కువ కాస్ట్ పెట్టేసి తీసుకోకండి, ఎందుకంటే అది మళ్ళీ పక్కన పెట్టేస్తాము, 2-3 టైమ్స్ వేసేసి పక్కన పెట్టేస్తాం కాబట్టి మీరు ఎక్కువ కాస్ట్ పెట్టకండి పిల్లలకి తీసుకునేటప్పుడు. అండ్ ఇవన్నీ వచ్చేసి మెన్స్ శాండిల్స్ అనమాట. అండ్ క్వాలిటీ బాగానే ఉంది అండ్ ప్రైస్ చూడండి 399 అంటే ఎవరైనా అఫోర్డ్ చేయగలరు కదా. సో ఏదైనా తీసుకున్నప్పుడు ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి. బట్ కంఫర్ట్ కూడా ఇంపార్టెంటే. సో ఒకటి మీరు కంఫర్ట్ జోన్లో ఉన్నది తీసుకొని కొంచెం కాస్ట్ ఎక్కువ తీసుకొని మిగతావన్నీ కొంచెం నార్మల్ ప్రైస్లో తీసుకోవడానికి ట్రై చేయండి. నేనైతే అలాగే చేస్తాను. నాది ఒక శాండిల్స్ వచ్చేసి క్రాక్స్ ఉంటాయి, మిగతావన్నీ నార్మల్వే ఉంటాయి అనమాట. మ్యాక్సిమం క్రాక్స్ వేసుకోవడానికి ప్రిఫర్ చేస్తాను నేను, ఎందుకంటే అది కంఫర్ట్గా ఉంటుంది. సో మిగతావన్నీ ఏంటంటే ఎప్పుడన్నా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఒక్కసారి కాబట్టి వేసుకునేది, అవన్నీ డిఫరెంట్ టైప్స్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి లేడీస్కి సంబంధించినవి ఎన్ని ఉన్నాయో కదా. సో మీరు ఇవన్నీ ఫంక్షన్స్కి వేసుకోవచ్చు, డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి. సో చూడండి కలెక్షన్. అయితే మా షాపింగ్ మొత్తం అయిపోయింది. మా ఫ్రెండ్ అయితే వాళ్ళ బాబుని తీసుకురావడానికి వెళ్ళింది అని చెప్పా కదా. మా షాపింగ్ అయిపోయింది కాబట్టి రోనీ లోపల నుంచితే ఫుల్ అల్లరి చేస్తున్నారు. సరే అని చెప్పి బిల్ పే చేసేసి బయటకు వచ్చేసి కూర్చొని తన కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను టీ-షర్ట్స్ తీసుకున్నా కదా, వాటి మీదకి షార్ట్స్ తీసుకోవాలి. అండ్ అంతకంటే ముందు ఏంటి అంటే డీమార్ట్లో ఏమన్నా తినడానికి స్నాక్స్ ఏమైనా తీసుకుందాం అని చెప్పి డీమార్ట్కి వచ్చాము. బట్ మా ఫ్రెండ్ ఏమందంటే మోక్షి తినడు ఏమి అని అన్నది. అక్కడ కనిపించింది మా ఫ్రెండ్ వాళ్ళ బాబాయ్నమాట. తను ఏం తినడు కదా అని చెప్పి ఇక ఏం తీసుకోలేదు. జస్ట్ జుడియో పక్కన స్టార్ సంథింగ్ ఏదో ఉంది సూపర్ మార్కెట్, దానిలో ఇక మ్యాంగోస్ తీసుకొని వచ్చాను అనమాట. ఇక మా ఫ్రెండ్ వచ్చేసి పిల్లలిద్దరికీ కట్ చేసి ఇస్తుంది. తనైతే చాలా ఫ్రీగా ఉంటుంది. పిల్లల విషయంలో కానీ నా విషయంలో కానీ చాలా కేర్ తీసుకుంటుంది, చాలా చక్కగా చూసుకుంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి రియాకి కూడా మ్యాంగో పెట్టిచ్చేసాను. సో తనైతే మ్యాంగో తినేస్తుంది. పిల్లలకి 6 months వచ్చిన దగ్గర నుంచి సీజనల్ ఫ్రూట్స్ అలవాటు చేయండి, చాలా మంచిది హెల్త్కి. బట్ ఏదైనా కోల్డ్ కానీ ఏమైనా ఉంటే కనుక సి విటమిన్ ఉన్న ఫ్రూట్స్ అయితే ఇవ్వకూడదు. సో అవి తప్ప మిగతావన్నీ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళకి కూడా హెల్దీ చాలా మంచిది కదా. సో అందుకని చెప్పి నేను మ్యాక్సిమం రియాకి ఫ్రూట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఇది వచ్చేసి Day 2 అనమాట. మేము మార్నింగ్ లేచి టిఫిన్ చేస్తాము.
అండ్ ఇప్పుడు ఏంటి అంటే వనస్థలిపురంలోనే డిమార్ట్ బ్యాక్ సైడ్ ఏంటి అంటే ఒక చిన్న ఎగ్జిబిషన్ అనేది పెట్టారనమాట. సో నేను ఎప్పటి నుంచో ఏంటి అంటే ధూప్ స్టిక్స్ తీసుకోవాలి అని అనుకుంటున్నాను. అమ్మ కూడా ఎప్పటి నుంచో తీసుకోరా అని చెప్తా ఉంది. సో ఎలాగో ఇక్కడ ఉన్నాయి కదా అని చెప్పి ఏది బాగుంటుంది ఏంటి అని చూస్తే అరోమా మ్యాక్సిమం అన్నీ బాగున్నాయి. సో అందుకని చెప్పి మిక్స్డ్ అయితే తీసుకున్నాను. మిక్స్డ్ వచ్చేసి మీకు 250 గ్రామ్స్ వచ్చేసి 150 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ ధూప్ స్టిక్ స్టాండ్ ఉంది కదా, ఇది వచ్చేసి 160 రూపీస్ చెప్పారు. అండ్ పక్కన వచ్చేసి మీకు ఒక శాటిట్స్ లాగా కనిపిస్తున్నాయి కదా, అవి వచ్చేసి మనం క్లోత్స్లో పెట్టుకుంటే అంటే బట్టల్లో పెట్టుకున్నాం అనుకోండి మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట, చాలా బాగుంటుంది. అండ్ నేను వచ్చేసి ఇవి తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఇంకా చాలా ఐటమ్స్ పెట్టారనమాట, ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ కానీ అన్నీ ఉన్నాయి. బెడ్షీట్స్, పిల్లో కవర్స్, ఇంకా సోఫా కవర్స్ కానీ డ్రెస్సెస్ కానీ అన్నీ ఉన్నాయన్నమాట ఈ ఎగ్జిబిషన్లో. చాలా బాగుంది, చిన్నదే క్రాఫ్ట్ బజార్, బట్ చాలా మంచిగా పెట్టారనిపించింది నాకైతే. నేను ఒకసారి చూపిస్తాను చూడండి. మేమైతే హైదరాబాద్ వచ్చి మంచిగా ఎంజాయ్ చేసాము. చాలా 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 రోజుల తర్వాత నా స్ట్రెస్ అనేది కొంచెం తగ్గిందని చెప్పాలి. నాకేంటి అంటే ఇలా బయటికి వెళ్తే చాలా ఇష్టం అనమాట. ఇష్టం ఇన్ ది సెన్స్ ఏదో తిరుగుతున్నానని కాదు, ఏదో కొనేసుకోవాలి వేలు ఖర్చు పెట్టేయాలని కాదండి. నేనేంటంటే విండో షాపింగ్ చేయడం కానీ పిల్లలతో అలా సరదాగా బయటికి వెళ్ళడం అనేది నాకు ఇష్టం అనమాట. నేను ఏం కొనకపోయినా జస్ట్ అలా వెళ్ళి తిరిగి రావడం అనేది నాకు ఇష్టం అనమాట. కొంతమంది ఏంటంటే ఎప్పుడు బయట తిరుగుతారు అని అనుకుంటారు, లేదండి, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా స్ట్రెస్ పోతుంది. నాకు ఆ విధంగా ఏంటంటే బయటికి వెళ్ళి కూర్చొని ఏమైనా తిని పిల్లలతో గడిపితే నాకు అది స్ట్రెస్ రిలీఫ్గా అనిపిస్తుంది అనమాట. సో అట్లా అనమాట, అందుకే ఎప్పుడైనా పిల్లలతోనే బయటికి వెళ్తాను, ఎంత కష్టమైనా. పిల్లల్ని వదిలి వెళ్ళడం అట్లా ఏం చేయను అనమాట. సో ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అనుకోవచ్చు చిన్నపిల్లని తీసుకొని అంత దూరం వెళ్ళారు అని చెప్పి. మా బేబీ కండిషన్ ఏంటి అన్నది మాకు తెలుస్తుంది కదా, సో అందుకని ఎవరిని జడ్జ్ చేయకండి. పిల్లల్ని చూసుకునేది నేను ప్రత్యేకంగా, అండ్ రియాని కానీ రోనీని కానీ నేను అమ్మ క్యారీ చేస్తాము. అండ్ వాళ్ళకి సంబంధించినవి అన్నీ మేమే చూసుకుంటాం కాబట్టి మేము ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అనేది మాకే ఉంటుంది, మాట్లాడే వాళ్ళకి ఏమీ ఉండదు కదా. సో అందుకనమాట మేము ఖచ్చితంగా పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి వాళ్ళ కండిషన్ చూసే మేము తీసుకొని వెళ్ళామన్నమాట. అండ్ రియా కూడా ఏంటి అంటే లోపలే ఉంచేస్తే అసలు ఫుల్ ఏడుస్తుందండి. అండ్ కొంచెం బయట అలా తిప్పితే కనుక చక్కగా నవ్వుకుంటూ ఆడుకుంటుంది అనమాట. వాళ్ళకు కూడా కొంచెం బయటికి తీసుకువెళ్తే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. సో అలా అనమాట. ఇక్కడైతే ఎగ్జిబిషన్లో పిల్లలవి కానీ అన్నీ చాలా మంచిగా అనిపించాయి. పట్టు లంగాలు అయితే భలే అనిపించాయి నాకు. కాటన్ శారీస్ కానీ అన్నీ చాలా బాగున్నాయి, ఒకసారి చూడండి. సో ఆఫ్టర్నూన్ టైం అయితే ఇక ఇలా లంచ్ చేసేసి ఇలా ఎగ్జిబిషన్ చూసుకొని ఇక ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చి కొంచెంసేపు అయితే పడుకున్నాం, రెస్ట్ తీసుకున్నాం. ఎందుకంటే జర్నీ సరిపోయింది కదా నైట్ అంతా, సో సరిగా నిద్ర లేదు. సో అందుకని చెప్పి కొంచెంసేపు పడుకొని లేచాము. ఇక్కడ రియా చూడండి, వాళ్ళన్న చాక్లెట్ తింటుంటే ఆ చాక్లెట్ మీదకి వెళ్ళిపోతూ ఉందన్నమాట. సో రోని ఏం చేశాడంటే గబగబా చాక్లెట్ తినేసి ఆ రేపర్ అనేది రియాకి ఇచ్చాడు. సో ఇక దాంతో ఆడుకుంటూ ఉందన్నమాట. ఇక్కడ మా ఫ్రెండ్ మీకు హాయ్ చెప్తుంది. తనకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉందండి, ఆంధ్ర హోమ్ కుకింగ్ ఛానల్ అనమాట. తను కర్రీస్ అన్నీ చాలా బాగా చేస్తుంది, కుకింగ్ బాగా చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు కావాలి అంటే కనుక తన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము నిన్న జుడియోకి వెళ్ళాం కదా, కొన్ని టీషర్ట్స్ తీసుకున్నా, ఇంకా కొన్ని తీసుకుందామని చెప్పి నేను మ్యాక్స్కి అయితే వెళ్ళాను. సో ఇక్కడ మ్యాక్స్లోకి వచ్చామన్నమాట. సో ఇక్కడ తీసుకున్న టీషర్ట్స్ కానీ మా ఫ్రెండే బిల్ పే చేసేసింది అనమాట రియా కోసం. అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము ఒక పార్క్ అయితే వచ్చాము. ఇది వనస్థలిపురంలోనే ఉంటుంది. గ్రీనరీ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ ఈ పార్క్ నేమ్ వచ్చేసి హెచ్ఎండిఏ పార్క్ అనమాట. చాలా బాగుంది. ఇక్కడ ఆడుకోవడానికి కూడా పిల్లలకి జారుడు బల్లని, అప్ అండ్ డౌన్ అని, ఉయ్యాలని చాలా ఉన్నాయి. రోనీ అయితే భలే ఎంజాయ్ చేశాడు. అండ్ రియాకి వచ్చేసి ఈవినింగ్ టైం కాబట్టి స్నాక్స్గా కొంచెం బనానా పెడదామని చెప్పి ఇక్కడ బనానా అయితే పెడుతున్నాను అనమాట. తను కూడా చక్కగా ఆడుకుంటూ బనానా అయితే తినింది. అండ్ నేనేంటంటే బనానా ఫుల్ పెట్టనండి, కొంచెం బనానా ఆ హాఫ్లో ఇంకా హాఫ్ ఉంటుంది కదా, ఆ హాఫ్ మాత్రమే పెడతానమాట. సో వాళ్ళ టమ్మీకి అది సరిపోతుంది. సో ఇక తర్వాత రియా కూడా అసలు యాక్సెప్ట్ చేయదు అనమాట, తినదు, ఇంకా అప్పుడు ఆపేస్తాను. అండ్ రోనీ అయితే ఇక్కడ చక్కగా ఆడుకున్నాడు అనమాట. అండ్ రోనీ కూడా ఏంటంటే బయటకు వచ్చినప్పుడు ఇలా తీసుకువెళ్తే తనకు కూడా మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది పిల్లలతో కలిసి ఆడుకుంటున్నప్పుడు. అందుకని చెప్పి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఈ పార్క్ అనేది తీసుకొస్తామన్నమాట, లావణ్య నేను కలిసి. లావణ్య ఇక్కడ కూడా వాళ్ళ బాబుని తీసుకురావడానికి వెళ్ళిందనమాట. వాళ్ళ బాబు యాక్చువల్గా స్కేటింగ్ చేస్తాడు, స్కేటింగ్కి తీసుకొని వెళ్ళి మా దగ్గరికి వస్తుందన్నమాట తను.
అండ్ రియా చూడండి ఇక్కడ ఉయ్యాలు ఊగుతుంది చక్కగా. తను ఏంటంటే ఇంకా ఉయ్యాల నుంచి బయటికి రావట్లేదు అనమాట, తీస్తుంటే అస్సలు ఒప్పుకోవట్లేదు, ఏడుస్తుంది. సో ఇక అమ్మ ఏం చేస్తుందంటే ఇంకా అటు ఇటు పట్టించి ఇక ఊపుతూ ఉందన్నమాట. అమ్మో ఆ పక్కన బాబుజుని చూస్తే నాకు ఎంత భయం వేసిందంటే ఎక్కడ పడిపోతాడా అని చెప్తానే ఉన్నా కానీ అస్సలు వినట్లేదు. ఈ కాలంలో పిల్లలు అస్సలు మాట వినట్లేదు కదా. చూడండి ఎలా ఊగుతున్నాడో, తనకేమో కానీ నాకైతే ఫుల్ భయం వేసింది. సో ఈ పార్క్ అంతా చక్కగా ప్రశాంతంగా పీస్ఫుల్గా అనిపించింది, అసలు చల్ల గాలి, అసలు బాగా అనిపించింది నాకైతే. నాకు ఇలా స్పెండ్ చేయడం చాలా 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 ఇష్టం అనమాట పిల్లలతో. అండ్ మా హస్బెండ్తో కూడా ఇలా వచ్చుంటే బాగుండేది అనిపిస్తుంది, కానీ తనకున్న వర్క్ ప్రెషర్ వల్ల తను రాలేకపోతున్నాడు. అండ్ తనకున్న బిజీ షెడ్యూల్ వల్ల తను రాలేడనమాట మాతో. సో అందుకని చెప్పి మ్యాక్సిమం అమ్మ, నేను, తమ్ముడు పిల్లల్ని తీసుకొని రావడానికి ట్రై చేస్తామన్నమాట. అండ్ రియా కూడా చక్కగా ఎంజాయ్ చేసింది ఈరోజు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళి చక్కగా ఫ్రెష్ అయిపోవాలన్నమాట. అండ్ ఇంకో ప్లాన్ ఉందన్నమాట ఈరోజు వెళ్ళడానికి. అంతా ఏంటంటే 3 days ప్లాన్ ఉంది. ఆ 3 daysలో ఏంటంటే కొంచెం మాకు కావాల్సినవన్నీ కవర్ చేయాలని అనుకుంటున్నాం అనమాట. రియా అయితే మమ్మీతో చక్కగా ఆడుతుంది, ఫుల్ ఆడుతుంది అనమాట. ఇక్కడ రోని చూడండి, ఇక్కడ ఎక్కడం అనేది చాలా కష్టం, బట్ తను ఏంటంటే కష్టంగా ఉన్న వైపు ఎట్లయినా ఎక్కాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నాడు. నాకైతే భలే అనిపించింది ఇది. సో అక్కడికి ఎక్కేసి ఓకే ఓకే అని చెప్తా ఉన్నాడు, ఎక్కేసానని చెప్పి. అండ్ నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. ఈ బుడ్డ పిల్లలు ఉన్నారంటే ఆటలు మామూలుగా ఉండవు కదా, అందులో మగపిల్లలు ఇంకా ఆటలు ఆడుతూనే ఉంటారు. రియా అయితే చక్కగా కూర్చొని ఇక్కడ హల్క్తో ఆడుతూ ఉందన్నమాట. తను ఏంటంటే ఇప్పుడు సపోర్ట్ లేకుండా కొంచెం కూర్చోగలుగుతుంది. సో వదిలేసి కూర్చోబెడుతున్నాను అనమాట. ఎప్పుడు ఇట్లా తను పడిపోతారేమో అని చెప్పి బ్యాక్ ఇలా పట్టుకొని ఉండకండి, వాళ్ళకి ఇంకా అలవాటు అవ్వదు. సో మీరు వదిలేసారంటే తను కూర్చోడానికి ట్రై చేస్తుంది అనమాట. ఇక రియా అయితే అస్సలు ఏడిపించలేదు మమ్మల్ని, చక్కగా ఎంజాయ్ చేసింది ట్రిప్ అంతా. సో ఇక్కడ ఏంటి అంటే మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. వస్తుంది కదా తీసుకువెళ్తుంది మమ్మల్ని అని. వాకబుల్ డిస్టెన్సే, బట్ ఏంటి అంటే తను స్కేటింగ్కి తీసుకెళ్ళింది కదా, కీస్ లేవని చెప్పి ఇంక ఇక్కడే ఉండిపోయాం. సో వెళ్ళిన తర్వాత ఏంటి అంటే మా తమ్ముడు కాల్ చేశాడు, చార్మినార్ వెళ్దాం పదండి ఫాస్ట్గా అంటే ఇక గబగబా ఇంకా అలాగే హడావుడిగా స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ వచ్చేసి చార్మినార్కి వచ్చేసాము. చార్మినార్కి నేను 2014లో వెళ్ళాను అనమాట, నేను చదువుకునేటప్పుడు హైదరాబాద్లో. అండ్ మళ్ళీ ఇప్పుడు వచ్చాను, 10 years అయిపోయింది ఇక్కడికి వచ్చి. అండ్ భలే అనిపించింది నాకైతే. ఇక్కడ బ్యాంగిల్స్ కానీ, అసలు ఫ్లవర్స్ కానీ, ప్లాజోస్, టాప్స్, మేకప్ ప్రోడక్ట్స్ అసలు ఎన్ని ఉన్నాయంటే చూస్తుంటే అన్నీ తీసుకోవాలనిపిస్తూ ఉంది. బట్ నేనైతే ఏం తీసుకోలేదన్నమాట. ఒక బ్యాంగిల్ మాత్రం ఒక పేరు తీసుకున్నాను అంతే. అండ్ నాకేంటంటే ఈ మధ్య నా మీద కాన్సన్ట్రేషన్ కంటే పిల్లల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయింది అనమాట. నాకు తీసుకోవాలి అన్నది అస్సలు లేదు నాకు మైండ్లో. పిల్లలకి ఏం తీసుకోవాలి, రోనికి ఏం తీసుకోవాలి, రియాకి ఏం తీసుకోవాలి, ఏది తీసుకుంటే బాగుంటుంది, వాళ్ళ గురించే ఆలోచన అయిపోయిందనమాట. సో ఇక రియాకి ఏంటంటే ఒక బ్రాస్లెట్ తీసుకున్నాను అంతే. అండ్ రోనికి ఏంటంటే ఒక ఫ్లైట్ ఒకటి తీసుకున్నాము. అది కూడా ఏంటి అంటే చాలా తక్కువ కాస్ట్లో వచ్చిందని చెప్పి తీసుకున్నాను. పిల్లల బట్టలు కానీ, అసలు మనవైతే కుర్తాస్ కానీ, పంజాబీ డ్రెస్సులు కానీ అసలు భలే అనిపించినాయి అనమాట. తక్కువ కాస్ట్కి చాలా బాగున్నాయి అసలు. అండ్ పిల్లల టీ షర్ట్స్, నార్మల్గా జెంట్స్వి కానీ, లేడీస్వి కానీ టీ షర్ట్స్, వాచెస్, ఇయర్ రింగ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. పర్ఫ్యూమ్స్, అత్తర్స్ అన్నీ భలే అనిపించినాయి నాకైతే. ఇంతకుముందు నేను వచ్చినప్పుడు మరి ఇంత లేదండి, అటు సైడ్ చార్మినార్కి ఫ్రంట్ సైడే ఉండేదన్నమాట. అండ్ ఇక్కడ చూడండి మా తమ్ముడు ఒక స్వీట్ తీసుకొచ్చాడు. ఇది డిఫరెంట్గా ఉంది, మీకు ఎవరికైనా పేరు తెలిస్తే నాకు చెప్పండి. అండ్ కొంచెం పుల్లగా తీగా ఉన్నదన్నమాట ఆ స్వీట్ అనేది. నేను ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను అదైతే. అండ్ ఇక్కడ చూడండి గాజులు అసలు ఎన్ని రకాలు ఉన్నాయంటే చాలా 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 రకాలు ఉన్నాయి. నేను గాజులు చాలా తక్కువ అండి, శారీ వేసుకున్నప్పుడే వేసుకుంటాను, శారీ కట్టుకున్నప్పుడే గాజులు అనేవి వేసుకుంటాను అనమాట. లేకపోతే చాలా రేర్. బ్రేస్లెట్ ఒకటే పెట్టుకుంటాను, ఒక్కటే పెట్టుకోవడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ చూడండి చాలా బాగున్నాయి. సేమ్ ఏంటంటే గాజువి ఉంటాయి కదా, మట్టి గాజులు అలా ఉన్నాయి. బట్ ఏంటంటే అవి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. చార్మినార్ నుంచి వచ్చేసిన తర్వాత వచ్చేసరికి మాకు 11:30 అలా అయిందనమాట టైం. అండ్ ఫుడ్ కోసం చూస్తే ఎక్కడ ఫుడ్ లేదు, అన్ని రెస్టారెంట్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి. అండ్ చార్మినార్ దగ్గరలో ఉన్నాయి కానీ అక్కడ కార్ పార్కింగ్ కానీ అది చాలా ఇబ్బంది అయిపోయింది. అండ్ కొంచెం ఫ్రంట్కి వెళ్ళి వెళ్దామని చూస్తే అసలు ఏమీ కనపడలేదన్నమాట. లాస్ట్కి వనస్థలిపురంలో పిస్తా హౌస్లో
బిర్యానీ అయితే చెప్పామన్నమాట. సో ఇక్కడ వచ్చేసి రియా కొంచెం క్రాంకీ అవుతూ ఉంది, ఇప్పుడే ఏడుస్తూ ఉందన్నమాట. తనకు ఆకలేసి, తనకు యాక్చువల్గా ఫుడ్ అనేది పెట్టేశాను, బట్ ఇంకా ఆకలేసిందని చెప్పి ఏడుస్తూ ఉందన్నమాట. ఫీడింగ్ ఇస్తుంటే అసలు తీసుకోవట్లేదు. తనకేంటంటే ఆ బిర్యానీ కావాలి, నాన్ కావాలి అని లాగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి బటర్ నాన్ ఇంకా కడాయి చికెన్ అయితే ఆర్డర్ చేశాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిస్తా హౌస్లో ఫస్ట్ టైం అనమాట నేను తినడం. ఎప్పుడు పిస్తా హౌస్లో నేను బిర్యానీ అనేది టేస్ట్ చేయలేదన్నమాట. సో ఇక్కడ చూడండి, రోనీ ఇక్కడ థమ్స్అప్ తాగుతుంటే బుడ్డది అస్సలు లాగేసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట. తను ఏంటంటే ఆ అబ్బాయిని చూసి ఎవరో అనుకొని తన మీదకి వెళ్తూ ఉందన్నమాట, ఎత్తుకోమని. అండ్ ఇక్కడ చూడండి, మీకు చూపిస్తాను. రోనీ ఇక్కడ థమ్స్అప్ తాగుతున్నాడు కదా, రియా చూడండి స్ట్రా వేసి ఇస్తే అసలు పట్టుకొని లాగేసుకొని నోట్లో పెట్టేసుకుంటుంది అనమాట. తనకి ఎట్లా తాగాలో కూడా తెలుసు అనమాట. అంత క్లవర్ అయిపోయింది మా బుడ్డి తల్లి. రోనీకి అస్సలు ఇవ్వకుండా లాగేసుకుంటుంది. చూడండి ఏంటో మాట్లాడేస్తుంది, ఏంటో తిట్టేస్తుంది అనమాట. రియా అయితే ఆ మా అమ్మ అని ఏంటో చెప్తా ఉంది ఈ మధ్య. అండ్ మా మమ్మీ కూడా షాక్ అవుతుంది ఏంటి ఇలా చేస్తుందని. అండ్ మొత్తానికి ఆ డే అయితే అలా కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే థర్డ్ డే అనమాట. మేము వచ్చేసి ఈరోజు విజయవాడ బయలుదేరిపోవాలన్నమాట. మేము ఏం చేసామంటే ఆఫ్టర్నూన్ 1కి స్టార్ట్ అయ్యాం విజయవాడ, బట్ మధ్యలో చాలా షాపింగే చేసాము. సో ఈరోజు అయితే కోటికి వచ్చామన్నమాట. సో కోటిలో ఏంటి అంటే రోనీకి కొన్ని షూస్ తీసుకోవాలి అని వచ్చాము. సో రోనీకి ఏంటంటే లైట్ షూస్ కావాలంట. యూట్యూబ్లో చాలామంది లైట్ షూస్ వేసుకొని డ్యాన్స్ వేస్తూ ఉన్నారు కదా, అది కావాలని అన్నాడు. సో ఆ షూస్ తీసేసుకొని ఇక్కడైతే మళ్ళీ పిస్తా హౌస్కే వచ్చాము. మండి తిందామని వచ్చామన్నమాట. ఈ పిస్తా హౌస్లో మండి ఎంత బాగుందంటే నిజంగా అస్సలు నేను చెప్పలేను. ది బెస్ట్ అని చెప్తా నేను ఇప్పటి వరకు చాలా మంది ట్రై చేశా, కానీ ఇది బెస్ట్ అనమాట. నేను నిజంగా చాలా రోజుల తర్వాత ఒక టేస్టీ మండి, టేస్టీ ఫుడ్ అయితే తిన్నాను. సో మనకి కాంప్లిమెంట్గా మటన్ సూప్ అనేది ఇచ్చారనమాట. మటన్ సూప్ కూడా చాలా బాగుంది. నాకైతే నిజంగా చాలా చాలా బాగా నచ్చింది. ఇది ప్రమోషనల్ వీడియో ఏం కాదండి, జస్ట్ మేము మా ఫ్రెండ్ని అడిగితే ఎక్కడ బాగుంటుంది అంటే పిస్తా హౌస్లో బాగుంటుంది అని చెప్పింది లావణ్య అయితే. సో అందుకని చెప్పి ట్రై చేద్దామని మందికి వెళ్ళాము. నాకైతే బాగా నచ్చింది. అసలు నిజంగా అసలు మాటల్లో చెప్పలేను, ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకు అర్థం చేసుకోవచ్చు. నేను ఫుడ్డీ అని మీకు తెలుసు కదా, అలాంటిది నేను బాగుంది అని చెప్పానంటే అది ఖచ్చితంగా బాగుంటుంది. ఎందుకంటే నేను నార్మల్గా ఉన్న బిర్యానీ బాగుంది అని చెప్తాను అంతే. బట్ ఇన్నిసార్లు చెప్పానంటే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ఒకవేళ వనస్థలిపురంలో ఉంటే కనుక, ఆ సరౌండింగ్స్లో ఉంటే పిస్తా హౌస్లో బిర్యానీ ఖచ్చితంగా, బిర్యానీ కాదు మండి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ మా బుడ్డిగాడు చూడండి సూపర్ ఉంది అని చెప్తా ఉన్నాడు తిని. అండ్ తనకి సరిగా అనడం రాక అలా అంటున్నాడు అనమాట. మా రోనీ కూడా నచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి సూప్ తాగి సూపర్ అని చెప్తున్నాడు తనైతే. చూడండి సూపర్ అంట, అంత బాగుంది తనకి. ఇదిగోండి ఇది మంది అనమాట. మేమేంటంటే 2 వెరైటీస్ తీసుకున్నాం అనమాట. సో ఒక ప్లేట్ వచ్చేసి 479 అండ్ ఒక ప్లేట్ వచ్చేసి 490 సంథింగ్ ఎంతో పడింది, బట్ నాకు ఐడియా లేదు సరిగ్గా. మొత్తానికి 500 లోపే అయిందనమాట. బిల్ వచ్చేసి 1000 రూపీస్ అయింది. అండ్ దీనిలోకి మేము థమ్స్అప్ కూడా తీసుకున్నాము. అండ్ మాకైతే మండి చాలా చాలా నచ్చింది. అండ్ జీడిపప్పులు కానీ కిస్మిస్లు కానీ దంచి కొట్టారనమాట. చాలా నచ్చింది నాకు. కుమ్మేసాం మా తమ్ముడు, నేనైతే మా తమ్ముడు నేను తినాలంటే ఫస్ట్ ఉంటాము. అందులో ఫుడ్ బాగుందంటే మేము అస్సలు కాంప్రమైజ్ అయ్యేది లేదు, మొహమాటం పడేది అస్సలకే లేదనమాట. అంత మంచిగా తింటాం మేమిద్దరం. అండ్ మా హస్బెండ్ని తీసుకెళ్ళామంటే ఆ సగం బిర్యానీ వేస్ట్ అయిపోయేదన్నమాట. మా హస్బెండ్ చాలా తక్కువ తింటారనమాట. తక్కువ ఇన్ ద సెన్స్ ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ బఫెట్ పెట్టారనుకోండి మేమైతే అన్నీ టేస్ట్ చేసేస్తాము. బట్ మా హస్బెండ్ ఏం చేస్తారంటే ఆ బిర్యానీ కొంచెం, ఆ చికెన్ కర్రీ కొంచెం వేసుకొని తినేసి లేస్తారనమాట. బట్ మేము ఆ టైప్ కాదు, ఫుడ్డీ కాబట్టి ఖచ్చితంగా అన్నీ టేస్ట్ చేసేస్తామన్నమాట. కొంచెమైనా టేస్ట్ చేస్తాము, ఆ టైప్ అనమాట మేము. సో ఇక్కడ చూడండి రియా చక్కగా ఆడుతూ ఉంది అసలు ఫోన్ని చూసి. ఎప్పుడో ఒక్కసారి నైట్ పిస్తా హౌస్కి వచ్చినప్పుడు నిద్ర వచ్చేసి క్రాంకీ అయ్యి ఏడ్చింది. ఇక అంతే తప్ప అసలు జర్నీ అంతా, ట్రిప్ అంతా అస్సలు ఏడవలేదు రియా అయితే. సో మంచిగా కోఆపరేట్ చేసింది మాకు. మా రియా తల్లి గుడ్ గర్ల్ అయిపోయింది అనమాట. అండ్ మా రోనీ కూడా చార్మినార్ మొత్తం తిప్పినా, లైక్ కోటి అంతా తిప్పినా అస్సలు ఏడవలేదు, అస్సలు ఎత్తుకోమని అస్సలకే అడగలేదు అనమాట. చక్క గుడ్ బాయ్ అయిపోయాడు. అండ్ డీమార్ట్లో ఏంటంటే మేము ఏబిసిడీలు మ్యాగ్నెటిక్వి కొనిచ్చాం, ఇక దాంతో ఆడుతూ ఉన్నాడు అనమాట వచ్చేటప్పుడు అయితే.
వెళ్ళేటప్పుడు ఎలాగో నిద్రపోయాడు కాబట్టి ప్రాబ్లం లేదు. అండ్ రియా తల్లి కూడా చక్కగా ఆడుకుంటుంది. నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఇది వచ్చేసి పిస్తా హౌస్ మండి కోసమేనమాట. చాలా ఉన్నాయన్నమాట, కూర్చోడానికి చాలా స్పేస్ ఉంది, ఎంతమంది వచ్చినా సరిపోతుంది అనమాట సీటింగ్ అనేది. మీకు ఐడియా ఉంటుందని వీడియో అయితే తీసాను అనమాట. రియా అయితే మా మమ్మీతో మంచిగా ఆడుకుంటుందండి. అస్సలు చూస్తే ఇక చేతులు జాపేస్తూ ఉంటుంది అనమాట మా మమ్మీ మీదకి. వాళ్ళిద్దరికి మంచి బాండింగ్ ఉంటుంది అనమాట. రియాకే కాదు, రోనీకి కూడా అంతే మమ్మీతో. ఇది వచ్చి వెయిటింగ్ లాంజ్ అనమాట. జస్ట్ మనం ఒకవేళ ఎక్కువ మంది ఉంటే కనుక వెయిట్ చేయడానికి చక్కగా ఇక్కడ ఇచ్చారనమాట. ఇంకా రోనీకి లైట్ చూసుకున్నామని చెప్పా కదా, అవి ఇవేనండి. ఇక యూట్యూబ్లో షార్ట్స్ చూసి మా వాడైతే ఆడుకొని డ్యాన్స్ వేసి అస్సలు అక్కడ చుట్టుపక్కల అందరికీ చూపిస్తూ ఉన్నాడు అనమాట. లైట్ చూసి అని బాగా హ్యాపీ అనిపించింది నాకైతే తను అట్లా ఆడుకుంటుంటే. ఇక్కడ చూడండి మా మమ్మీ మా బుడ్డది ఆడుకుంటున్నారు అనమాట. అసలు చూడండి ఎలా ఆడిద్దో మా మమ్మీతో. మా మమ్మీ మా బుడ్డదాన్ని ఎంత నలిపినా ఎంత ఏడిపించినా అస్సలు ఏడవదనమాట. చక్కగా ఆడుతూనే ఉంటుంది. అదే ఈ ప్లేస్లో వేరే వాళ్ళు ఉండి ఇలా చేస్తే కనుక ఈ పాటికి ఏడ్చేసేది మా బుడ్డది. తనకి తెలుసు ఎవరు ఏంటి అనేది, అట్లా అనమాట. సో చూడండి భలే ఆడతారు వీళ్ళిద్దరు. సో లాస్ట్కి ఏంటంటే పిస్తా హౌస్లో బిర్యానీ తిన్న తర్వాత మేము ఏంటంటే ఫ్రూట్ సలాడ్ తిందాం అనుకున్నాం యాక్చువల్గా. బట్ అక్కడ అవైలబుల్గా లేదనమాట. కింద స్వీట్ బేకరీలో ఉంది అని చెప్పారు. సో అందుకని చెప్పి మేమైతే కిందకి వచ్చాము. అండ్ బేకరీలో ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. నేను ఫస్ట్ టైం అనమాట పిస్తా హౌస్ని విజిట్ చేయడం. సో అసలు ఎలా ఉంటుంది ఏంటి ప్రైస్ అవన్నీ చూస్తున్నాను. ప్రైస్ అంతా ఓకే అండి, రీజనబుల్గానే అనిపించింది నాకు. సేమ్ మిగతా బేకరీస్లో ఎలా ఉంటాయో ఇక్కడ కూడా ప్రైస్ అలానే అనిపించింది నాకు. అండ్ ఇక్కడ వచ్చేసి మాకు చాక్లెట్ బాల్స్ చాలా బాగా నచ్చింది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్ సలాడ్ ఇంకా ఫ్రూట్ కస్టర్డ్ తీసుకున్నాం అనమాట. ఫ్రూట్ సలాడ్ అయితే బాగుంది, ఫ్రూట్ కస్టర్డ్ అయితే కొంచెం మాకు చప్పగా అనిపించింది అనమాట. అండ్ మాకు కరెక్ట్ కాదనిపించింది అనమాట. సో ఇంకా టేస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ మా పొట్ట అయితే ఫుల్ అయిపోయింది, మండి తిన్నాం కదా. సో అందుకని ఫుల్ అయిపోయింది అనమాట. సో ఇవి అయిపోయిన తర్వాత మేము ఏం చేసామంటే డ్రై ఫ్రూట్ హౌస్కి వచ్చాము. డ్రై ఫ్రూట్ హౌస్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే కావాల్సింది. సో అవి ఉన్నాయా లేదా చూడ్డానికి అని చెప్పి డ్రై ఫ్రూట్ హౌస్కి అయితే వచ్చామన్నమాట. సో ఇక్కడైతే చాలా చాక్లెట్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి అనమాట. డ్రై ఫ్రూట్ హౌస్ కూడా నేను ఫస్ట్ టైమే వచ్చాను. సో అసలు ఏమున్నాయి ఏంటి అనేది వీడియో తీస్తున్నాను అనమాట. ఈ చాక్లెట్స్ అన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ అనమాట. మేము ఏం చేసామంటే అన్ని ఫ్లేవర్స్ నాకు యాక్చువల్గా నచ్చవు అనమాట, కొన్నే నచ్చుతాయి చాక్లెట్స్లో. అందుకని చెప్పి ఒక 100 రూపీస్కి తీసుకున్నాం అనమాట. ఒక్కొక్క చాక్లెట్ వచ్చేటట్టు తీసుకొని టేస్ట్ చేసాము. బట్ ఓకే, కొన్ని బాగున్నాయి, కొన్ని ఏంటంటే డార్క్ చాక్లెట్స్ వస్తుంది కాబట్టి కొంచెం చేదుగా అనిపించినాయి అనమాట. సో ఇక్కడ ఏమున్నాయి ఏంటి అనేది నేనైతే ఇక్కడ వీడియో తీస్తున్నాను. నేను ఎక్కడికైనా వచ్చినప్పుడు వీడియో అనేది షూట్ చేయడం నాకు అలవాటండి. ఎందుకంటే అక్కడ ఏమున్నాయి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది కదా. అందుకని చెప్పి మ్యాక్సిమం అసలు మేము ఎక్కడికి వెళ్ళినా, ఇప్పుడే కాదు నా చేతికి ఫోన్ వచ్చిన దగ్గర నుంచి మేము ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ తీసుకోవడం కానీ ఫొటోస్ తీసుకోవడం కానీ చాలా చాలా అలవాటు నాకు. అండ్ నా ఫోన్లో అయితే చాలా కొన్ని వేల ఫొటోస్ ఉంటాయి అన్నమాట. మేము ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ దిగుతూ ఉంటాం కదా, ఆ ఫొటోస్ అన్నీ ఉంటాయి మ్యాక్సిమమ్. అండ్ వీడియోస్ కూడా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ రియాకి ఏంటంటే నిద్ర వచ్చేస్తుంది. టైం వచ్చేసి 6 అయిందనమాట. సో తనకు నిద్ర వచ్చేసి ఏడుస్తూ ఉంది. అండ్ తర్వాత ఏంటంటే మేము డ్రై ఫ్రూట్ హౌస్కి వచ్చిన తర్వాత డీమార్ట్కి వెళ్ళాము. ఎందుకంటే రియాకి షార్ట్స్ తీసుకుందామని వెళ్ళాము అనమాట, టీషర్ట్స్ మీదకి. సో 2 షార్ట్స్ అయితే నచ్చేవి నాకు, అవైతే తీసుకున్నా. అండ్ విజయవాడ బయలుదేరిపోయామన్నమాట. సో విజయవాడ బయలుదేరినప్పుడు ఏంటి అంటే మధ్యలో మాకు కొంచెం కాఫీ తాగాలనిపించి ఇక్కడైతే ఆగాము. రోనీ అయితే సోడా తీసుకొని సోడా తాగేశాడు. అండ్ అట్ లాస్ట్ విజయవాడ అయితే రీచ్ అయిపోయామన్నమాట. విజయవాడ వచ్చేసరికి 11 అయినట్లుంది. సో ఫుడ్ మేము మండి తిన్నాం, తర్వాత కాఫీ తాగాం, మళ్ళీ ఏం తినలేదు కదా. సరే ఏమన్నా ప్యాక్ చేయించుకుందాము, ఇంటికి వెళ్ళి తిందామని చెప్పి ఫుడ్ కోర్ట్ దగ్గర అయితే ఆగి పరోటాస్ అయితే ప్యాక్ చేయించుకున్నాం అనమాట. యాక్చువల్గా నేనైతే ఫుడ్ కోర్ట్కి వెళ్ళలేదు, రియా పడుకొని ఉందని చెప్పి కార్లోనే ఉండిపోయాను అనమాట. లాస్ట్కి ఇంటికి అయితే రీచ్ అయిపోయాం. మా 3 డేస్ ట్రిప్ అయితే ఇలా హ్యాపీగా జాలీగా ఎండ్ అయిందనమాట. మేమైతే చాలా రోజుల తర్వాత చాలా ఎంజాయ్ చేసాము. అండ్ హ్యాపీగా అయిపోయింది అనమాట ట్రిప్ అనేది. ఏంటి అంటే వెనకమాల నుంచి ఒకళ్ళు పుష్ చేసేది లేదు, ఏంటి ఇంతసేపు వెళ్దాం ఇంకెందుకు అన్నది ఎవ్వరు లేరు అనమాట. మా తమ్ముడికైతే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే
చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా అనిపించింది నా మైండ్ అయితే. తను వెళ్దాం అనబట్టే మేము కూడా బయలుదేరాం కదా. అండ్ మొత్తం ఖర్చులన్నీ మా తమ్ముడే పెట్టుకున్నాడు ఈసారి. అండ్ మేమేం తీసుకోవాలన్నా అన్నీ చింటూనే చూసుకున్నాడు, అంటే మా తమ్ముడే చూసుకున్నాడు అనమాట. అండ్ ఇక్కడైతే చార్మినార్ దగ్గరికి వచ్చాం కదా, ఆ ఫొటోస్ అనేవి చూపిస్తున్నాను అనమాట మీకు. అండ్ ఇవన్నీ ఏంటంటే మెమరీస్ అనమాట. ఎక్కడికైనా ఫ్యామిలీతో కలిసి వెళ్ళినప్పుడు చక్కగా మెమరీస్ క్రియేట్ చేసుకోండి. నాకైతే ఇలా మెమరీస్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇష్టం అనమాట. సో మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.